నమస్తే. మనం ఇప్పుడు జరుగుతున్న వంటి పరిణామాలు, వాతావరణం ఏ విధంగా మారిందో మన అందరికీ తెలుస్తూ ఉంది. అయితే ఎప్పుడో మృగశిర తర్వాత ఆరిద్ర, ఏదైతే మృగశిర రోజు ముసురు పట్టుద్దని చెప్పేసి మన పెద్దలు చెప్తా ఉండేటోళ్ళు. మరి ఆ ముసురులు కాదు కదా, మనకి జూన్ నెల మొత్తం కూడా వర్షాలు పడని పరిస్థితి. ఇప్పుడు కొద్దిగా ఈ రోజు కొద్దిగా వర్షం పడుతుంది. అయితే సూపర్ ఎలినియో అనే ఒక ఏర్పడడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కొన్ని చోట్ల విపరీతంగా వర్షాలు పడతాయి, కొన్ని చోట్ల కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే మన తాత ఏం చెప్తుందంటే మనకి వర్షపాతం తక్కువ అని చెప్పడం జరుగుతుంది. దీనికి వాతావరణం ఏదైతే కాలుష్యం కానివ్వండి, లేకపోతే పర్యావరణం కానివ్వండి, అనేక రకాలుగా ఇబ్బంది పడడం మూలంగా ఇవన్నీ ఏర్పడతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అయితే ముఖ్యంగా మనం చెరువులు కుంటలు ఖచ్చితంగా అవి ఉంటే, వాటిలో నీళ్లు నిల్వ ఉంటే ఈ రోజు రాబోయే రోజుల్లో కరువు కాలంలో పంటలు వేసుకునే పరిస్థితి లేదు. రైతులు తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే మనం ముందుగానే ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. చెరువుల్ని కుంటల్ని పరిరక్షించాలి, కాపాడుకోవాలి, మనందరి బాధ్యత అని చెప్పేసి ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల ఒక వ్యక్తిగా నేను పోరాడడం జరుగుతుంది. మీ అందరికి తెలిసిందే. అయితే భద్రాద్రి కొత్తగూడెము దగ్గర లేదంటే 200 చిల్లర చెరువులు ఉంటే అందుట్లో ఒక 48 చెరువులు కనబడట్లేదు. నేను మా చుట్టుపక్కల ప్రాంతం కాదు, నేను మొత్తం ఏరియాస్ సర్వే చేస్తుంటే ఒక్కొక్క పేర్లు వస్తున్నాయి. అది పూర్తి వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే గొలుసుల మల్లయ్య చెరువు అనే చెరువు కళ్ళ ముందు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మొద్దు నిధుల వల్ల, ఇక్కడ రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఆ చెరువు మొత్తానికే పోయింది. గొలుసుల మల్లయ్య చెరువు అని, గొలుసుల మల్లయ్య అని అక్కడ వాళ్ళ కింద వాళ్ళ పొలం ఉండేది. అలా పేరు పెట్టంగా అది మాదన్నారు. అది దండమూరి సీతారామరాజు చెరువు అని ఉంటుంది. మరి వాళ్ళ పేరు ఉందని చెప్పి అది వాళ్ళదా? ఇప్పుడు చిన్న ఎల్లయ్య అని ఒక మనిషి ఉంటాడు, అంటే చింతల చెరువు అంటే వాళ్ళదా? అంటే వీళ్ళు ఏంటంటే దుర్మార్గంగా ఏం చేసిందంటే ప్రభుత్వ చెరువుల్ని ఇక్కడ డబ్బులతో అందరినీ అధికారులను కొనేసి, గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందిని, తర్వాత ఇరిగేషన్ శాఖని, రెవెన్యూ శాఖని మొత్తం డబ్బులు కొనేసి కళ్ళుబొల్లి కబుర్లు చెప్పుకుంటా తాత్సాన్యం చేస్తున్నారు ఈ అధికారులు, ఇక్కడ ఉన్న కొంతమంది దుర్మార్గులు. అయితే దీని మీద మనం పోరాటం చేస్తాను. ఎవరి కోసం? రాబోయే రోజుల్లో ఈ వనరులు ఏదైతే ప్రకృతిని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందని నమ్మిన వ్యక్తిగా మనం పోరాటం చేయడం జరుగుతుంది. ఈ మాలమారాన్ని నుండి నేను అనేక సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటానా. ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ ఏదైనా సరే కబ్జాకు గురైనప్పుడు వాటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య మీద పోరాటం అనేది మనం చేస్తాం. కొంతమంది మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఈ ప్రకృతి మంచిది కాదు. దయచేసి ఈ దొంగ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ భూపతి ఆశన. రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదమే ఉంది. మనం దాన్ని గ్రహించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వమే కానీ, ఈ అధికారులే కానీ, తర్వాత ఇరిగేషన్ శాఖ ముఖ్యంగా నిర్లక్ష్యం అనేది వీడి చెరువుని గుడ్డని రక్షించాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. అందరికీ